యుగంధర్ స్పీకింగ్. చంద్రన్ ఫోటోలు, రంగన్ ఫోటోలు, ప్రమీల ఫోటోలు అవసరంగా కావాలి. మీ దగ్గరున్నాయా? ఉన్నాయి. మీరొస్తారా? మీ హోటల్కి పంపించినా? అడిగాడు ఏసీ. పంపించండి. ప్రమీల, చంద్రన్ ఫోటోలు మీ దగ్గర ఉండడం సబబే గాని రంగన్ ఫోటోలు కూడా మీ దగ్గర ఎందుకున్నాయి? మొదటి అనుమానితుడు చంద్రన్ అయినా రంగన్ కూడా అనుమానితుడేగా. యుగంధర్ నవ్వి, ఆల్రైట్, ఫోటోల కోసం కాచుకుంటాను అని రిసీవర్ పెట్టేశాడు. సరిగ్గా 15 నిమిషాల్లో కవర్ ఒకటి తీసుకుని కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కవరులో చంద్రన్ ఫోటోలు 2, రంగన్వి 2, ప్రమీలవి 3 ఉన్నాయి. యుగంధర్ హోటల్ కుర్రాన్ని పిలిచి, ఫిబ్రవరి 14వ తేదీన కాటేజీలో ఉన్న సురేష్ కుమార్ని నువ్వు చూసావు, అతను ఇతనేనా? అడిగాడు రంగన్ ఫోటో చూపించి. కాదు సార్, ఆయనకి ఈయనకి ఎక్కడా పోలిక లేదు. ఇతనేమో చూడు అని యుగంధర్ చంద్రన్ ఫోటో ఇచ్చాడు. ఈయన కాదు సార్. కుర్రాన్ని వెళ్ళమని చెప్పి, రాజు, నువ్వెళ్ళి సురేష్ కుమార్ని చూసిన మిగతా వాళ్ళకి ఈ ఫోటోలు చూపించి కనుక్కున్రా చెప్పాడు యుగంధర్. రాజు పావుగంటలో తిరిగొచ్చి, చంద్రన్ కాని రంగన్ కాని సురేష్ కుమార్ కాదు సార్ చెప్పాడు. అయి ఉండడని ముందే అనుకున్నాను. ఆయన నిర్ధారణ చేసుకోవడం మంచిదని కనుక్కోమన్నాను. విమల గదిలో ప్రవేశించింది సురేష్ కుమార్ అనుకున్నాంగా. రంగన్ వేలిముద్రలు, చంద్రన్ వేలిముద్రలు కత్తి పిడి మీద కనిపించిన వేలిముద్రలు కావని తేలింది కదూ. ఇప్పుడిక మనం ఏం చెయ్యాలి? వెళదాం పద అన్నాడు యుగంధర్. యుగంధర్ని, రాజుని మొహం చిట్లిస్తూ చూశాడు సారంగపాణి. ఆఫీస్కొచ్చి నన్ను కలుసుకోవలసినంత అవసరమైన పనా? అడిగాడు. అవును, లీల హత్య గురించి. యుగంధర్ చెబుతుండగా సారంగపాణి అడ్డొచ్చి, నాకు తెలిసిన విషయాలని ఇదివరకే చెప్పాను అన్నాడు విసుగ్గా. అవును, మీరు సహకరించారు, ఇంకా అలాగే సహకరిస్తారని ఆశిస్తాను అంటూ యుగంధర్ ఫోటోలున్న కవరు బయట తీసి చంద్రన్ ఫోటో సారంగపాణికిచ్చి, ఇతన్ని మీరెప్పుడైనా చూసారా? అడిగాడు. సారంగపాణి ఆ ఫోటో పరీక్షగా చూసి, ఎక్కడో చూసినట్టుంది, క్షణం ఉండండి, జ్ఞాపకం చేసుకుంటాను అని 2 నిమిషాల తర్వాత, అవును, జ్ఞాపకం వచ్చింది, ఈయన్ని లీలింట్లో చూశాను అన్నాడు. మీరు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేయడం లేదు. లీల మంచం మీద పడుకునుంది. ఈయన మంచం పక్కన పడకుర్చీలో పడుకున్నాడు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని లీల మీకు పరిచయం చేయలేదా? లేదు, ఏదో వ్యవహారం గురించి మాట్లాడుతున్నామని చెప్పింది. అర్థం చేసుకుని నేను వెళ్ళిపోయాను. మీరు ఆయన్ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదా? చూసుంటానేమో, నిశ్చయంగా చెప్పలేను. నేను లీలింట్లోకి వెళుతున్నప్పుడు చీకట్లో బయటకొస్తూ గుమ్మం దగ్గర 2 సార్లు కనపడిన మనిషి ఇతనే కావచ్చు. యుగంధర్ రంగన్ ఫోటో సారంగపాణికిచ్చి, ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా? అడిగాడు. ఓఎస్, బాగా జ్ఞాపకం ఉంది. 4-5 సార్లు లీలింట్లో చూశాను. మీరు వెళ్ళినప్పుడు అతనేం చేస్తున్నాడు? లీలతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని లీల మీకు పరిచయం చేయలేదా? చేసింది, ఏదో పేరు చెప్పింది, నాకు జ్ఞాపకం లేదు. యుగంధర్ రంగన్ ఫోటో చూపించి, మీరు లీలింట్లో చూసిన ఇద్దరిలో ఇతను ఒకడు కదూ అన్నాడు. అవును. చంద్రన్ ఫోటో కూడా చూపించి, వీళ్ళిద్దరిలో మొదట మీరు చూసినదెవర్ని? అడిగాడు యుగంధర్. ఇతన్ని అని రంగన్ ఫోటో చూపించాడు సారంగపాణి. ఈ రెండో అతను లీలింటికి రావడం ప్రారంభించాక ఆ మొదటతను రావడం మానేశాడా? ఆ విషయం నేను చెప్పలేను, కానీ మొదట చూసిన అతన్ని మళ్ళీ నేను చూడలేదు చెప్పాడు సారంగపాణి జాగ్రత్తగా. యుగంధర్ సారంగపాణిని తీక్షణంగా చూస్తూ, మిస్టర్ సారంగపాణి, మీరు లీల ప్రేయసీ ప్రియులు కదూ? అడిగాడు. నాన్సెన్స్, నా మీద అటువంటి నింద మోపకండి అన్నాడతను. యుగంధర్ నవ్వి, బుకాయించి ప్రయోజనం లేదు, మాకు నిజం తెలుసు. మీరు ఇలా బుకాయిస్తే కోర్టుకు పిలిపించి క్రాసు పరీక్ష చేయవలసి వస్తుంది. మీరు వివాహితులు, పిల్లలున్నవాళ్ళు, అది మరిచిపోకండి అన్నాడు. కోర్టులో సాక్ష్యం ఇవ్వవలసి వస్తుందనగానే సారంగపాణి మొహంలో నెత్తురు చుక్కలేదు. కోర్టుకి లాగవద్దని ప్రాధేయపడ్డాడు. నా ప్రశ్నలకి సరైన జవాబులు చెబితే మిమ్మల్ని కోర్టుకి పిలవవలసిన అవసరం ఉండదు. అడగండి. యుగంధర్ ఫోటోల మీద వేలు పెట్టి, ఈ ఇద్దరితో లీల చనువుగా ఉంటే మీరు ఆమెని ఏమీ అనకుండా ఊరుకునుండరు. మీకేం చెప్పింది? అడిగాడు. సారంగపాణి గుటకలు మింగుతూ, ఏదో కథ చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు. ఏంటా కథ? చంద్రన్ అనే ఆయనకి చాలా డబ్బుందని, ఆయన్ని వలలో వేసుకుని అతను తన భార్యకి అపచారం చేస్తున్నట్లు సాక్ష్యం సంపాదించిస్తే 50,000 రూపాయలు ఇస్తానని రంగన్ అనే అతను చెప్పాడని అంది. నేను నమ్మలేదనుకోండి. ఎప్పుడో ఇస్తానంటే సరేననే మనిషి కాదనుకుంటాను లీలా. అవును, 10,000 రొక్కంగా ఇచ్చాడని చెప్పింది. సాక్ష్యం సంపాదించి ఇవ్వగానే మిగతా 40,000 ఇస్తానన్నాడట. ఎన్నాళ్ల క్రితం జరిగింది? దాదాపు 3 నెలలైంది.
అతను సంపాదించమన్న సాక్ష్యం సంపాదించానని చెప్పిందా? ఆ, సంపాదించిందట. ఈ మధ్యనే ఆ విషయం చెప్పింది. ఎన్నాళ్ల క్రితం? నెల 10 రోజుల క్రితం. వాళ్ళకా సాక్ష్యం ఇచ్చి మిగతా 40,000 తీసుకుందా? లేదు. ఎందువల్ల? ఆ చంద్రన్ భార్య ఊళ్ళో లేదని, వచ్చాక ఇస్తానని, డబ్బిచ్చాక సాక్ష్యం ఇవ్వమని చెప్పాడట రంగన్. అయితే సాక్ష్యం ఇవ్వలేదా? లేదు. యుగంధర్ లేచి నిలబడి థ్యాంక్స్ చెప్పి రాజుతో సహా అక్కడ్నుంచి బయలుదేరాడు. ప్రమీలాదేవి ఇంటి గేటుకి కొంచెం దూరంలో ఓ పాత ఫోర్డు కారు ఆగుంది. దాని బానెట్ తెరిచుంది. కింద గోనెగుడ్డ పరుచుకుని కారు అడుగున దూరి ఏదో బాగు చేస్తున్నాడు ఒకతను. అతని కాళ్ళు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇంటికెదురుగా ఒకతను బెలూన్సు, రిబ్బన్లు, చిన్నపిల్లలాడుకునే వస్తువులు అమ్ముతూ కూర్చున్నాడు. కారు కింద పడుకున్న మనిషి డిటెక్టివ్ యుగంధర్ అని, బెలూన్సు, రిబ్బన్లు అమ్ముతుంది అతని అసిస్టెంట్ రాజని వాళ్ళకి బాగా పరిచయం ఉన్నవాళ్ళు చూసినా గుర్తుపట్టలేరు. మధ్యాహ్నం అయింది. పొట్లాలలో కట్టి తెచ్చుకున్న బ్రెడ్ ముక్కలు తిన్నారు. ఇద్దరు పిల్లలొచ్చి బెలూన్స్ కావాలని అడిగారు. ఇద్దరికీ చెరో 2 బెలూన్స్ ఊరికే ఇచ్చాడు రాజు. అలా ఊరికే ఇస్తే తను నిజంగా బెలూన్స్ అమ్మే మనిషి కాడని ఎవరైనా అనుమానపడొచ్చని రాజుకు తెలిసినా ఆ పిల్లలకి బెలూన్స్ ఇవ్వకుండా ఉండలేకపోయాడు. సాయంకాలం అయింది. ఇంకో గంటలో చీకటి పడుతోంది. రంగన్ ఇంట్లోంచి బయటికి కదలనే లేదు. ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఎందుకు బయటికి రాలేదు? యుగంధర్ ఊహ తప్ప ఆయనంత ఓపిగ్గా కాచుకునుండగా తనకెందుకీ అసహనం అనుకున్నాడు రాజు. అంతలో ఆ ఇంటి పోర్ట్కోలో నుంచి తళతళా మెరుస్తున్న స్టాండర్డ్ కారు కదలడం చూశాడు రాజు. రంగన్ అందులో ఉంది లేంది కనిపించలేదు. చటుక్కున లేచి వెళ్లి స్టాండర్డ్ కారు వస్తోంది చెప్పాడు యుగంధర్కి. అతనున్నాడా? కనిపించలేదు. సరే, నువ్వు త్వరగా కారుకి కూర్చో. చేతిలో ఉన్న వస్తువులు సీటు కింద పడేసి రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. యుగంధర్ కారు కింద నుంచి లేచొచ్చి బానెట్ దగ్గర నిల్చున్నాడు. గేట్లోంచి స్టాండర్డ్ కారు బయటకొచ్చి ఆగింది. ఊళ్ళోకి వెళ్లాలంటే ఫోర్డు కారు ఆగున్న వైపు వెళ్ళాలి. అందుకే యుగంధర్ అక్కడ కాపు కాశాడు. స్టాండర్డ్ ఊళ్ళోకి వెళ్లడానికే తిరిగింది. సెల్ఫ్ లాగు చెప్పాడు యుగంధర్ బానెట్ మీద చేతులు పెట్టి ఇంజిన్ వైపు చూస్తూ. జిడ్డుగా ఉన్న ముఖం, మాసి నల్లగా ఉన్న బట్టలు, చెదిరిపోయిన జుట్టు, అచ్చంగా కారు మెకానిక్లా ఉన్నాడు. స్టాండర్డ్ రివ్వున ఫోర్డు పక్కనుంచి వెళ్ళింది. రంగనే డ్రైవ్ చేస్తున్నాడు. రాజు కారు స్టార్ట్ చేశాడు. యుగంధర్ బానెట్ మూసేసి ఒక్క పరుగున వెళ్లి కారెక్కాడు. పోని వదలకూడదు అన్నాడు. రాజు స్పీడ్ ఎక్కించాడు. 5 నిమిషాల్లో స్టాండర్డ్ దూరంగా కనిపించింది. ఇంకొంచెం సేపట్లో దగ్గరైంది. అంత త్వరగా పోక స్పీడు తగ్గించు. అతనికి అనుమానం కలగకూడదు వెంటాడుతున్నామని చెప్పాడు యుగంధర్. వెనకొస్తున్న ఓ కారుకి సైడ్ ఇచ్చాడు రాజు. రంగన్ వెళుతున్న స్టాండర్డ్కి, డిటెక్టివ్లున్న కారుకి మధ్య వెళుతోంది ఆ కారు. ఎటు తిరుగుతాడో నేను చూస్తానులే చెప్పాడు యుగంధర్. హైకోర్టు మీద నుంచి పక్కకి ఓ ఇరుకు వీధిలోకి తిరిగాడు రంగన్. ఆగు, ఆ వీధిలోకి మనము తిరిగితే రంగన్కి తప్పకుండా అనుమానం కలుగుతుంది అని కారు దిగి వీధి మొదట్లోకి వెళ్లి చూసి క్షణంలో తిరిగొచ్చి పద అన్నాడు యుగంధర్. రాజు కారు స్టార్ట్ చేసి ఎక్కడికి అడిగాడు. యుగంధర్ నవ్వి రంగన్ జాగ్రత్త పడుతున్నాడు అంతే. అతనికి ఈ వీధిలో పనేం లేదు. ఇది 1 వే ఎంట్రీ. మళ్ళీ ఇటే వస్తాడు అన్నాడు. రాజు కారు నెమ్మదిగా పోనిస్తున్నాడు. యుగంధర్ రియర్ వ్యూ అద్దంలోంచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత ఎస్, స్టాండర్డ్ మళ్ళీ హై రోడ్డు మీదకి వస్తోంది. వెనక్కి వెళతాడో ముందుకొస్తాడో చూడాలి. అవసరమైతే వెనక్కి తిరిగేందుకు రెడీగా ఉండు అని వెంటనే వెనక్కి తిరిగాడు. క్విక్ అన్నాడు యుగంధర్. రాజు కారు వెనక్కి తిప్పాడు. ఓ సైక్లిస్టు, ఓ కారు డ్రైవరు రాజుని తిట్టడం ప్రారంభించారు. వాళ్ల మాటలు వినిపించుకోలేదు రాజు. గబగబా గేర్లు మార్చి యాక్సలరేటర్ నొక్కాడు. కారు వేగంగా ముందుకు వెళ్ళింది. మళ్ళీ వచ్చిన దారిని ఎందుకు వెళుతున్నాడు అడిగాడు రాజు. జాగ్రత్త పడుతున్నారు. పోలీసులు తన పైన నిఘా పెట్టారేమోనని అనుమాన పడుతున్నాడు. మళ్ళీ ఇంటికే వెళతాడంటారా? ఆ సందులోకి వెళ్ళినవాడు ఏ ఇంటి దగ్గర ఆగలేదు. ఎవరిని ఎక్కించుకోలేదు. ఏదో పని మీద బయలుదేరినవాడు మళ్ళీ ఇంటికెందుకు వెళతాడు? రంగన్ కంటోన్మెంట్ వైపు తిరిగాడు. దూరంగా వెళుతూ అతని కారుని కనుచూపు మేరలో ఉంచుకుంటూ వెంటాడుతున్నాడు రాజు. కరియప్ప పార్కు దగ్గర రంగన్ కారాపి దిగాడు. తలుపులు మూసి తాళం వేసి పార్కులోకి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి పడింది. రాజు, నువ్వు త్వరగా పార్కులోకి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో చూడు. నేను వేషం మార్చుకుని వస్తాను చెప్పాడు యుగంధర్. అతికించుకున్న మీసాలు గెడ్డం ఊడదీసి రాజు కారు దిగి వెళ్ళాడు. తర్వాత యుగంధర్ పైన తొడుక్కున్న మెకానిక్ ఓవరాల్ విప్పేశాడు.
ఉలెన్ ప్యాంటు, ఉలెన్ కోటు ఉన్నాయి దాని కింద. జేబురుమాలతో మొహం శుభ్రంగా తుడుచుకున్నాడు. కారు డాష్ బోర్డులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు. మీసాలు అతికించుకుని అద్దంలో చూసుకున్నాడు. రంగన్ గుర్తుపట్టలేడని నిశ్చయించుకుని కారు దిగి నెమ్మదిగా పార్కులోకి వెళ్ళాడు. రంగన్ పార్కులో కూర్చోలేదు. చకచకా నడిచి అవతల వైపు వెళ్ళాడు. అక్కడ ఇంకో గేటుంది. ఆ గేట్లోంచి రోడ్డు మీదకు వెళ్ళాడు. అరఫర్లాంగు దూరం నడిచి ఓ బస్టాండ్ దగ్గర ఆగాడు. క్షణక్షణం చేతి గడియారం చూసుకుంటున్నాడు. కారు దిగి పార్కులోకి వెళ్ళినప్పటినుంచి రాజు రంగన్ని వదలకుండా వెంటాడుతున్నాడు కనుక సరిపోయింది కానీ లేకపోతే పోల్చుకోలేకపోయేవాడు. నడుస్తూనే రంగన్ మొహం ఎలా మార్చుకున్నాడో కాని పోలిక లేకుండా చేసుకున్నాడు. జుట్టు పక్కకి దువ్వేసుకున్నాడు. దళసరి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. చిన్న గెడ్డం మీసాలు అతికించుకున్నాడు. ఎంతో చాకచక్యంతో వేషాలు మార్చుకునే రాజే రంగన్న నేర్పుకి ఆశ్చర్యపోయాడు. బస్టాప్ దగ్గరికి వెళ్లి అతని పక్కనే నిలబడ్డాడు. రంగన్ తనని గుర్తుపట్టలేడని రాజు ధైర్యం. రంగన్ బస్ కోసం కాచుకున్నాడా లేక టాక్సీ కోసం కాచుకున్నాడా? టాక్సీ ఎక్కితే అతన్ని ఎలా వెంటాడడం, ఏం చెయ్యాలి? రాజు ఆలోచిస్తుండగానే ఒక ఖాళీ టాక్సీ అటొచ్చింది. రంగన్ చెయ్యూపి టాక్సీ ఆపాడు. తనకి టాక్సీ అవసరమైనట్లు రాజు కూడా ముందుకు నడిచాడు. ఎక్కడికి? అడిగాడు టాక్సీ డ్రైవర్ రంగన్ని. ఎక్కడికో చెబితే గాని టాక్సీ ఎక్కించుకునేటట్లు లేనందున టాక్సీ డ్రైవర్ని రాజు మనసులోనే అభినందించుకున్నాడు. సిటీ మార్కెట్కి చెప్పాడు రంగన్. డ్రైవర్ కారు తలుపు తెరిచాడు. రంగన్ ఎక్కాడు. టాక్సీ కదిలింది. రాజు పరిగెత్తాడు. త్వరగా తమ కారు దగ్గరికి వెళ్లి బయలుదేరితే టాక్సీని అందుకోవచ్చు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ యుగంధర్ కోసం చూశాడు. యుగంధర్ ఆ చుట్టుపట్ల కనిపించలేదు. 2 సార్లు హారన్ వేశాడు. యుగంధర్ జాడ తెలియలేదు. తను యుగంధర్ కోసం కాచుకునుంటే రంగన్ కనిపించకుండా వెళ్ళిపోతాడు. అంతకుముందు తను సీటు కింద పడేసిన బెలూన్స్ లో ఒకటి తీసి సిరాతో దానిమీద సిటీ మార్కెట్ అని రాసి రోడ్డు మీద పడేసి కారు పోనిచ్చాడు. స్పీడ్ లిమిట్ లెక్క చేయకుండా వెళ్ళాడు. సిటీ మార్కెట్కి 3 ఫర్లాంగుల దూరంలో ఉండగా రంగన్ వెళుతున్న టాక్సీ కనిపించింది. రాజు స్పీడ్ తగ్గించాడు. టాక్సీ మార్కెట్ దగ్గర ఆగింది. రంగన్ టాక్సీ డ్రైవర్కి ఇవ్వవలసిందిచ్చి టాక్సీ దిగి కాలినడకన బయలుదేరాడు. రాజు కారు దిగి రంగన్కి కొంచెం దూరంలో నడవడం ప్రారంభించాడు. రంగన్ కింగ్స్ బార్లోకి వెళ్లడం చూసి సందిగ్ధంలో పడ్డాడు రాజు. తను బార్లోకి వెళ్లడమా వెళ్ళకపోవడమా? వెళితే రంగన్ తనని గుర్తుపట్టొచ్చు. కరియప్ప పార్కు దగ్గర బస్టాప్లో కనపడ్డ మనిషి తిరిగి తను వెళ్లిన బార్లో కనిపిస్తే తనని వెంటాడి వస్తున్నాడని రంగన్ గ్రహిస్తాడు. రంగన్కి ఎటువంటి అనుమానం కలగనివ్వకూడదని యుగంధర్ చెప్పాడు. మళ్ళీ రూపం మార్చుకునేందుకు రాజు దగ్గర మేకప్ సామాన్ లేదు. ఏం చెయ్యాలి? లోపలికి వెళ్లకుండా బయట కాపలా కాయడం వల్ల ప్రయోజనం ఏమిటి? బార్లో ఎవరినో కలుసుకునేందుకు కదా రంగన్ వెళ్ళాడు. ఎవరిని కలుసుకుంటాడో తెలుసుకోవడం ముఖ్యం. ధైర్యం చెయ్యాలి. అదొక్కటే మార్గం. బారు పక్కనున్న ఒక షాపులో మఫ్లరు, స్వెటరు కొన్నాడు రాజు. స్వెటర్ వేసుకుని మఫ్లర్ తల మీద నుంచి మెడ చుట్టూ చుట్టుకుని దగ్గుతూ బారులోకి వెళ్ళాడు. రంగన్ కాని రాజు కాని పార్కులోంచి అవతలున్న రోడ్డు మీదకి వెళ్లారని యుగంధర్కి తెలియదు. పార్కులో ఏ మూలో ఎవరితోనో రంగన్ మాట్లాడుతున్నాడేమో. రాజు ఆ దరిదాపుల అతన్ని కనిపెడుతూ ఉన్నాడేమో అనుకుని పార్కంతా తిరిగాడు. మూలమూలల్లో చెట్ల వెనక పొదల వెనక వెతికాడు. రాజు కారు దగ్గరికి పరిగెత్తడం చూడలేదు. కారు హారన్ వినిపించింది. త్వరగా నడవడం ప్రారంభించాడు. పార్కులోంచి బయటకు వెళ్లేటప్పటికీ రాజు కారు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిపోయాడు. రంగన్ ఇంకో కారులో ఎక్కడికో బయలుదేరుంటాడు. అందుకే రాజు తన కోసం ఆగకుండా వెళ్ళిపోయాడని యుగంధర్ గ్రహించాడు. రాజుకి ఏదైనా ఆపద కలుగుతుందని కాని రంగన్ తప్పించుకుపోతాడని కాని యుగంధర్ భయపడలేదు. రాజు ప్రజ్ఞలో యుగంధర్కి పూర్తి నమ్మకం ఉంది. కారు ఆపించోటికి వెళ్ళాడు యుగంధర్. ఏమాత్రం అవకాశమున్నా తను ఎక్కడికి వెళుతోంది ఏదో గుర్తు ద్వారా కాని ఇంకేదో విధంగానో రాజు తెలియజేస్తాడని తెలుసు. అందుకే రోడ్డు మీద పరీక్షగా చూశాడు. బెలూన్ కనిపించింది. సిటీ మార్కెట్ అని రాసుండడం చూసి నవ్వుకుని టాక్సీ కోసం కాచుకున్నాడు. రాజు బార్లోకి వెళ్లి 4 వైపులా కలి చూశాడు. పెద్ద హాలు, బల్లలు, కుర్చీలు. ఓ పక్కన కొయ్య స్క్రీన్లతో అరలుగా ఏర్పాటు చేసిన చిన్న గదులు. 2 బల్లల దగ్గరే మనుషులు కూర్చునున్నారు. వాళ్లలో రంగన్ లేడు. గదిలో దేంట్లోనో కూర్చునుంటాడనుకుని రాజు అటువైపు వెళ్ళాడు. సార్, ఇలా రండి అని బేరర్ ఒక గది తలుపు తెరిచాడు. నా ఫ్రెండ్ కోసం చూస్తున్నాను అన్నాడు రాజు. ఆ బూత్ ఒకదాంట్లోనే ఎవరో ఉన్నారు చెప్పాడతను.
ఒకరే ఉన్నారా? లేదు, ఇద్దరున్నారు. అయితే నా ఫ్రెండ్ కాదు అని వాళ్ళున్న గదికి పక్క గదిలో కూర్చున్నాడు రాజు. ఓ పెగ్గు బ్రాందీ తెమ్మని ఆర్డరిచ్చి గదిలో ఉన్న రంగన్ మాటలు వినేందుకు చెవులు రిక్కించుకుని కూర్చున్నాడు. సీసాలు, గ్లాసులు, బల మీద పెట్టిన చప్పుళ్ళు వినిపించాయి గాని మాటలు వినిపించలేదు. వాళ్ళు అసలు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారా? లేక రహస్యంగా చెవుల్లో చెప్పుకుంటున్నారా? ఎంత ప్రయత్నించినా ఒక మాట కూడా వినిపించలేదు. అసలు రంగన్ ఆ బూతులో లేడేమోనని రాజుకి అనుమానం వేసింది. తొంగి చూద్దామని కుర్చీలోంచి లేచాడు. అంతలో బేరర్, సోడా అన్న మాటలు వినిపించాయి. అది రంగన్ గొంతే, సందేహం లేదు. తనకి శ్రమ లేకుండా రంగన్ తన ఉనికి తెలిపినందుకు రాజు సంతోషపడి కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత రంగనున్న బూతులో కుర్చీలోంచి లేస్తున్నట్లు కిర్రుమని చప్పుడైంది. రాజు లేచి బయటికి వెళ్లి బేరర్ని పిలిచి డబ్బిచ్చి చిల్లర కోసం హాల్లో నిలబడ్డాడు. రంగన్ కూర్చున్న బూతులోంచి ఓ మనిషొచ్చి చకచకా బయటికి వెళ్ళాడు. అక్కడే రంగన్ కోసం కాచుకోవాలా, ఆ కొత్త మనిషిని వెంబడించాలా? అరక్షణం ఆలోచించాడు రాజు. ఆ కొత్త మనిషి ఎవరో తెలుసుకోవడమే ముఖ్యం. అతన్ని కలుసుకునేందుకు రంగన్ మారువేషం వేసుకుని అష్ట కష్టాలు, ఇంత ప్రయాస ఎందుకు పడ్డాడో కనుక్కోవాలి. చిల్లర తెచ్చే వరకు ఉండకుండా రాజు బారులోంచి బయలుదేరాడు. ఆ మనిషి కుడివైపు తిరిగి పక్కలకి చూడకుండా చకచకా నడుస్తున్నాడు. తను వచ్చిన కారు పక్క నుంచి వెళుతూ రాజు కారులోకి చూశాడు. యుగంధర్ కూర్చునుండడం చూసి ఆగి జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. చెబుతూ ఆ మనిషి తన దృష్టిలోంచి తప్పిపోకుండా జాగ్రత్త పడ్డాడు. సరే, నేనతన్ని వెంటాడతాను. నువ్వు బారులోకి వెళ్ళి రంగాన్ని వెంటాడు. ఇంకో పని అని యుగంధర్ రాజుకి కొన్ని ఆదేశాలిచ్చి రోడ్డు మీద వెళుతున్న ఆ మనిషిని వెంటాడడానికి వెళ్ళిపోయాడు. రాజు ధీమాగా బారులోకి వెళ్ళి తిన్నగా మేనేజర్ బల దగ్గర ఆగాడు. ఎస్ అడిగాడు మేనేజర్. రంగన్ కూర్చున్న బూత్ కేసి చూపించి, ఆ గదిలోంచి గ్లాసులు, సీసాలు తీయొద్దని మీ నౌకర్లకు చెప్పండి. వాటిని ఎవరూ ముట్టుకోకూడదు. ఇది పోలీసులకు సంబంధించిన విషయం అన్నాడు రాజు. మేనేజర్ బిత్రపోయి, పోలీసులా? ఏం జరిగింది? గాబరాగా అడిగాడు. మీ బార్కి సంబంధించిన విషయం కాదు. చెప్పినట్లు చేస్తే మీకేం ఇబ్బంది రాదు. ఫోన్ చేయాలి. రిసీవర్లు ఇవ్వండి. మేనేజర్ తన పక్కనున్న టెలిఫోన్ రాజు దగ్గరికి తోశాడు. కమిషనర్ ఆఫీసుకు ఫోన్ చేసి, హలో, నేను రాజుని. కింగ్స్ హోటల్లో ఓ బూతులో ఉన్న సీసాల్ని, గ్లాసుల్ని వేలుముద్రల కోసం పరీక్షించే ఏర్పాటు వెంటనే చేయించాలి. వాటిని ఎవరినీ ముట్టుకోనివ్వద్దని మేనేజర్కి చెప్పాను అని రిసీవర్ పెట్టేశాడు. మేనేజర్ వైపు తిరిగి, పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి మనుషులొస్తారు. వాళ్ళని ఆ బూత్లోకి తీసుకెళ్లి అక్కడున్న సీసాలు, గ్లాసులు చూపించండి. వాళ్ళొచ్చే వరకు ఎవరినీ ఆ గదిలోకి వెళ్ళనివ్వకండి చెప్పాడు. మేనేజర్ తల ఊపి బేరర్ని పిలిచి రాజు చెప్పిన విషయాలు చెప్పాడు. ఆయన ఎవరో ఆ బూతులో ఉన్నారు సార్ చెప్పాడు బేరర్. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే పోలీసులొస్తారు అన్నాడు రాజు. అంతలో ఆ బూత్ స్వింగ్ డోర్ తెరుచుకుని రంగన్ బయటకొచ్చాడు. ఒకసారి అందర్నీ పరీక్షగా చూసి బార్లోంచి బయటికి వెళ్ళాడు. రాజు కూడా రంగన్ వెనకే బయలుదేరాడు. రంగన్ టాక్సీ కోసం కాచుకున్నాడు. బూడిద రంగు ప్యాంటు, అదే రంగు కోటు వేసుకుని ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు. అతను పొడుగ్గా ఉన్నాడు. పక్కలకి చూడకుండా చకచకా నడుస్తున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ అతని వెనకే నడుస్తున్నాడు. తనని ఎవరో వెంటాడుతున్నారని అతనికి ఏమాత్రం అనుమానం లేనందువల్ల జాగ్రత్త పడ్డం లేదు. ఫర్లాంగు నడిచిన తర్వాత అతను ఓ సందులోకి తిరిగాడు. చాలా ఇరుకు సందది. పెద్ద పెద్ద రాళ్లు పరిచిన గచ్చులా ఉంది నేల. బూట్లు టక్టకా చప్పుడు చేస్తున్నాయి. రాత్రి 10 గంటలయింది. ఇళ్లల్లో దీపాలు ఆర్పేశారు. ఎక్కడో ఓ ఇంట్లో ఏ విద్యార్థో చదువుకునేందుకు పెట్టుకున్న దీపం మాత్రం వెలుగుతోంది. వీధి దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి. వీధిలో జనం అస్సలు లేరు. బాగా చలివేస్తోంది. అరఫర్లాంగు వెళ్ళి అతను చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. తను ఏదో పని మీద వెళుతున్నట్టు, అతని సంగతే తనకి అక్కర్లేనట్టు యుగంధర్ పక్కలకు చూస్తూ నడుస్తున్నాడు. అతను ఆగిపోయి యుగంధర్ని ముందుకు సాగిపోనిచ్చాడు. నడుస్తూ 1-2 సార్లు వెనక్కి తిరిగి చూశాడు యుగంధర్. అతను కదలకుండా అక్కడే నిలబడి యుగంధర్ని చూస్తున్నాడు. అతనికి అనుమానం కలిగింది. అందుకే అక్కడ నిలబడి యుగంధర్ తన చూపు మేరలోంచి వెళ్ళిపోయే వరకు కాచుకున్నాడు. అతన్ని తప్పించుకుపోనివ్వకూడదు. ఏం చెయ్యాలా అని ఆలోచించి ఓ ఇంటి గుమ్మమెక్కి తలుపు తట్టాడు యుగంధర్. ఎవరో వచ్చి తలుపు తీసి, ఎవరు కావాలి అడిగారు. గట్టిగా మాట్లాడద్దు. నేను పోలీస్ ఆఫీసర్ని. 5 నిమిషాలు ఈ కిటికీ దగ్గర నిల్చుంటాను చెప్పాడు యుగంధర్. తలుపు తెరిచి ముసలతను యుగంధర్ని ఎగాదిగా చూసి, పోలీస్ ఆఫీసరో దొంగో నాకెలా తెలుస్తుంది అన్నాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డు అని జేబులోంచి కార్డు తీసిచ్చాడు యుగంధర్.
అతను కార్డు చూస్తుండగా యుగంధర్ వెంటాడుతూ వచ్చిన మనిషి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్, నేను వెళుతున్నాను అని యుగంధర్ బయలుదేరాడు. అతను ఎటు వెళుతోంది చూడాలని చకచకా నడిచాడు. అతను వెనక్కి తిరిగి చూసి అనుమానిస్తాడేమోనని ఎళ్ల నీడల్లో నడుస్తున్నాడు. అతను హైరోడ్డు మీదకి వెళ్లిన 2 నిమిషాల్లో యుగంధరు హైరోడ్డు చేరుకున్నాడు. ఇటు అటు చూశాడు. అతను ఎక్కడా కనిపించలేదు. ఏమయ్యాడు? ఎటు వెళ్ళాడు? యుగంధర్ ఆలోచిస్తుండగా టెలిఫోన్ బూతులోంచి అతను బయటకొచ్చాడు. కొంచెం దూరంలో నిల్చున్న యుగంధర్ని చూసి పరిగెత్తాడు.